నందుని చరితము వినుమా, పరమానందము గనుమా, పరమానందము గనుమా. నందుని చరితము వినుమా, పరమానందము గనుమా, పరమానందము గనుమా. ఆదనూరులో మాలవాడలో, ఆదనూరులో మాలవాడలో పేదవాడుగా జనించి చిదంబరేశుని పదాంబుజములే మదిలో నిలిపి కొలిచేను. నందుని చరితము వినుమా, పరమానందము గనుమా, పరమానందము గనుమా. తన యజమానుని ఆనతి వేడెను, శివుని చూడగా మనసు పడి. తన యజమానుని ఆనతి వేడెను, శివుని చూడగా మనసు పడి. కులాల సేద్యం ముగించిదముమని, కులాల సేద్యం ముగించిదముమని గడువే విధించే యజమాని. యజమాని ఆనతిచ్చిన గడువులో ఏ రీతి పొలము పండించుటో ఎరుగక అలమటిల్చు తన భక్తుని కార్యము. ఆ శివుడే నెరవేర్చే పరుగున పోయను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున. పరుగున పోయను చిదంబరానికి భక్తుడు నందుడు ఆత్రమున. చిదంబరంలో శివుని దర్శనం చేయగరాదనే పూజారి. ఆశాభంగము పొందిన నందుడు ఆ గుడి ముందే మూర్ఛిల్లే. అంతట శివుడే అతనిని బ్రోచి పరంజ్యోతిగా వెలయించే.